గారిని ఇద్దరిని కూడా పరిచయం చేశారు. ఆ పరిచయం చేసినప్పుడు ఇట్లా మోహన్ అని పేరు పెట్టామని చెప్పారు. ఆంధ్రపత్రిక శ్రీనివాస్ గారు అని ఉన్నారు సార్, మరి సీనియర్ జర్నలిస్టులకు అందరికీ కూడా తెలుసు, చాలా సీనియర్. ఆయన వెంటనే లేచి, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టుందండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేమ్ లాగా లేదు ఇది, ఏదో కృష్ణమోహను, వంశీమోహను, రామ్మోహను, మురళీమోహను ఇట్లా ఏదైనా పెడితే బాగుంటుంది కదండి అన్నారు. ఆయన అనగానే పూర్చంద్ర మురళీమోహన్ అన్నది బాగుంది కదా, అది పెడదామా అన్నారు. నన్ను అడిగారు, అడిగితే ఓకే అండి నాకేం అభ్యంతరం లేదండి. అలా రాజుబాబు అనే వ్యక్తి మురళీమోహన్గా మార్పు తీసుకొచ్చి నాకు సినిమా జీవితాన్ని ఇచ్చినటువంటి అట్లూరు పూర్చంద్రరావు గారిని, మరి ఇంత భిక్ష పెట్టిన ఆయన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. రెండో వ్యక్తి ఆయన నా జీవితంలో. మూడో మలుపు తిరుపతి సినిమా చేసేటప్పుడు దాసరి నారాయణరావు గారు దానికి డైరెక్టర్, నా ఫ్రెండే అతను ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు. అందుకని నేను అందులో సినిమాలో యాక్ట్ చేయటమే కాకుండా ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా నేనే దగ్గరుండి చూసేవాడు. షూటింగ్ అంతా కూడా బెంగళూరు, మైసూరు అక్కడ జరిగింది. ఆ టైంలో నన్ను బాగా పరిశీలించారు దాసరి నారాయణరావు గారు. నా సిన్సియారిటీని కానీ, లేకపోతే క్రమశిక్షణ కానీ, లేకపోతే టైం మేము మెయింటైన్ చేయటంలో కానీ, ఇవన్నీ కూడా చూసి, మురళి నిన్ను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత నాదయ్యా, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి దాదాపుగా 25-30 సినిమాల దాకా ఆయన సినిమాల్లో నటించే అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి దాసరి నారాయణరావు గారిని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన నా జీవితానికి మూడో మలుపు తిప్పిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేసాం, సక్సెస్ఫుల్గా జరిగింది. సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ టైంలో ముగ్గురు మిత్రులైన ఒక సినిమా తీస్తూ, ఆ సినిమాలో హీరో సోహన్ బాబు గారు, నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. ఆ సినిమా చేసేటప్పుడు షూటింగ్లో ఒక రోజు సోహన్ బాబు గారు అడిగారు, మురళీమోహన్ గారు మీ ఇన్కమ్ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, అందుకని బ్యానర్ పెట్టుకొని సినిమాలు తీస్తున్నానండి అన్న. వెరీ గుడ్, అది బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్న. అది బాగానే చేసుకుంటున్నారు, వెరీ గుడ్ అన్నాడు. ఇంకా 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి. హైదరాబాద్లో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్, తెలంగాణలో ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ ఒకటి, విజయవాడలో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రెండిట్లోనూ పార్ట్నర్గా చేరానండి అన్న. మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటారా అని అడిగారు ఆయన. లేదండి నాకు కుదరదు కదా. అంటే వాళ్ళు కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారంటే మీరు నమ్ముతున్నారా అన్నాడు. అని ఎవరు కూడా మీకు అట్లాంటివి చేయరు, అది మాత్రం మీరు చేసే తప్పు అండి అని సోమన్ బాబు గారు అన్నారు. సార్ అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళు చాలా నీతివంతులు, నిజాయితీ పరులు, ఏమీ ప్రాబ్లం లేదండి అన్న. సరే నాకు తెలిసింది చెప్పారు, మీ ఇష్టం అన్నారు ఆయన. ఆయన నోటి మాట ఏమన్నారో జరిగిందో కానీ, సంవత్సరం తిరగకుండా 2 కంపెనీలు కూడా మూతపడిపోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులు కూడా నా మీద పడి నేనే తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ అందులో నేను ఒక పార్ట్నర్గా ఉండటం మూలంగా. అప్పుడు మళ్ళీ సోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పిందే కరెక్ట్ అయిందండి, 2 కంపెనీలు కూడా మూతపడిపోయినాయి, కానీ నాదొక అనుమానం అండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మరి మీ డబ్బంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగాను ఆయన. ఆయన చెప్పాడు అప్పుడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో మంచు పర్వతాల్లో వెళ్ళి నివసించలేము, ఎడారుల్లో వెళ్ళి నివసించలేము. కాబట్టి అన్నిటికీ సమకూలంగా ఉన్నటువంటి ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఇవాళ ప్రపంచం యావత్తు చూసుకుంటే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ ఉంటుంది అని నేను నమ్మి, నా ప్రతి రూపాయిని కూడా నేను దాని మీద అవసరమైతే అప్పు చేసి కూడా ల్యాండ్ కొంటున్నానని చెప్పాడు. అప్పుడు ఎంక్వైరీ చేస్తే మెడ్రాసు చుట్టుపక్కల ఎన్ని ల్యాండ్స్, అసలు ఎన్ని బిల్డింగ్స్ కట్టారో చెప్పడానికి లేదు. నిజంగా నాకు మాత్రం అది కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు అస్త్రం నాకు నేను గీత, అదే అప్పుడు గీతోపదేశం కృష్ణుడు చెప్తారు, నేనందరూ కూడా నా బంధువులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను చంపుతున్నాను, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేస్తే వెంటనే కృష్ణ భగవానుడు, రథసారథిగా ఉన్న కృష్ణ భగవానుడు గీతోపదేశం చేశారు. ఆ గీతోపదేశం తర్వాత ఆయన అన్ని తెలుసుకొని అక్కడి నుంచి చేశారు. ఆయన ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో, నా జీవితంలో నాకు శోభన్ బాబు గారు గీతోపదేశం చేశారు. అక్కడి నుంచి ప్రారంభించి
ఎక్కడ వీలైతే అక్కడ నాకు వచ్చిన సంపాదన బట్టి మెడ్రాస్లో చిన్న చిన్న సైట్లు కొనుక్కోవటం, లేకపోతే ఇళ్ళు కొనుక్కోవటం, ఇట్లా చేసుకుంటూ వచ్చాను. ఇండస్ట్రీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా నేను హీరోగా నటించిన నేను ఇక్కడి నుంచి నేను హీరోగా బ్యాక్ చేయను, నా ఏజ్ 60 ఏళ్ళు వచ్చేసి అని చెప్పి అనౌన్స్ చేసి ఆ రోజు నుంచి క్యారెక్టర్ యాక్టర్లు వస్తే చేస్తాను కానీ లేకపోతే చేయను అని చెప్పి అంటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా కూడా నాకు పెద్దగా సక్సెస్ఫుల్గా ఎందుకు రాలేదు అంటే 4-5 సినిమాలు వచ్చి చేస్తా అంటే అందరూ హీరో ఫాదర్ లాగా లేడండి, హీరో అన్నయ్యలాగా ఉన్నాడు, లేకపోతే హీరోయిన్ అన్నయ్యలాగా ఉన్నాడు అని ఇట్లా అన్నారు. అది నా పర్సనాలిటీ నాకే డిజర్వ్ అయింది ఆ క్యారెక్టర్ యాక్టర్ చేయడానికి. తర్వాత కొన్ని సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఆలోచించాను, సినిమానే నమ్ముకొని మనం ఉంటే ఇంకా బయటికి పైకి రాలేము. సంపాదించిన 4 డబ్బులు ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ళ కన్నా అయిపోతాయి. ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ నాలో ఉన్న బిజినెస్ మ్యాన్ బయటకు వచ్చి శోభన్ బాబు గారు చెప్పిన మాట నాకు గురుతుల్యంగా అనిపించి ఆయన చెప్పినట్టుగా ల్యాండ్ మీదకి సంబంధించిన బిజినెస్ చేద్దాం అనే ఆలోచన వచ్చింది. వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగి ఇట్లా రియల్ ఎస్టేట్లోకి వద్దాం అనుకున్నానంటే హైదరాబాద్లో నీలాంటి వాళ్ళు పనికిరారు, ఇక్కడంతా రౌడీయిజం, గూండాయిజం, మోసాలు, దగాలు ఎన్నో ఉంటాయి రియల్ ఎస్టేట్లో, నీ మెంటాలిటీకి అది సరిపోదు, వద్దు అన్నారు. సార్ మీరందరూ కాయిన్కి 1 సైడ్ చూస్తాను, నేను కాయిన్కి 2nd సైడ్ చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు. బొమ్మ బొరుసు 2 ఉంటాయి, మీరు బొరుసు చూస్తున్నాను, నేను బొమ్మను చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారు ఆయన. ఇదేమిటి అనగా ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే పెళ్లి చేసుకున్న తర్వాత తనకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లు అనేది వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ముందే ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా స్థలం అన్నా కొనుక్కుందాం, 200 గజాల స్థలం అన్నా కొనుక్కొని డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాంలే, లేకపోతే అంతగా మనం కట్టుకోలేకపోయినా మళ్ళీ అమ్మేస్తే మన పిల్లల చదువులకి వాటికి పనికి వస్తుంది, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు పనికి వస్తుంది అని చెప్పి ఇలా అనుకుంటారు. ఇది ఒక అద్భుతమైన కళ. ఈ కళని నిజం చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం అని నేను నమ్మాను. నేను అదే చేస్తాను. ఎక్కడ 1% కూడా దగా చేయటం కానీ, మోసం చేయటం కానీ, లేకపోతే ల్యాండ్లు ఇది మన డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్ కొని అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి కానీ నేను చెయ్యను, నీతిగానే చేస్తాను, నిజాయితీగానే చేస్తానని చెప్పి ఆ రోజున ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు వరకు కూడా ఎక్కడ రియల్ ఎస్టేట్లో చిన్న తప్పు కూడా చేయకుండా ఈ రోజు కూడా ఇన్నాళ్లలో చూస్తే చాలా బిజినెస్లు చేస్తాను. ఏ రోజున నా బిజినెస్ మీద ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగల. ఏ రోజున కూడా నా చరిత్ర మీద ఇదిగోదిగానే ఒక బ్లాక్ మార్క్ అనేది రాల. అందుకని అంత మంచి పేరు నిలబెట్టుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నాకు మంచి ఆలోచన ఇచ్చినటువంటి శోభన్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా నా జీవితంలో నేను మర్చిపోలేను. ఇవాళ వాళ్ళందరూ ఇచ్చిన సహాయంతో కానీ, వాళ్ళందరూ ఇచ్చిన సలహాలతో కానీ ఈ రోజున ఇక్కడ నిలబడగలిగానంటే వాళ్ళిద్దరూ ఆ నలుగురు నాకు చేసిన సహాయాన్ని మాత్రం నేను జన్మలో మర్చిపోలేను. జీవితం ఉన్నంత వరకు వాళ్ళందరినీ గౌరవిస్తాను. అయితే దురదృష్టవశాత్తు 3 వెళ్ళిపోయారు. ఉన్నది పూర్ణచంద్రరావు గారు ఒక్కరే ఉన్నారు. నన్ను మొట్టమొదటి హీరో చేసిన పూర్ణచంద్రరావు గారు. ఆ పూర్ణచంద్రరావు గారికి కూడా ఏది వచ్చినా సార్ నేను ఉన్నాను అని చెప్తాను. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అన్నీ కూడా అయినప్పటికీ కూడా మీకు ఏ విధంగా మీకు ఏ అవకాశం వచ్చినా చెప్పండి సార్ అని చెప్పి నేను ప్రతిసారి కనుక్కుంటా. మన పాత్రికేయ మిత్రులు కూడా కొంతమంది వచ్చారు, కూర్గు వెళ్ళాము అక్కడికి. ఆయన మీకు 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీకు సత్కారం నేను కూర్గులోని చేస్తాను. ఎందుకంటే నా మొదటి సినిమా చేసింది అక్కడే కూర్గులోని. 4 రోజుల పాటు అక్కడే ఉండి ఆ సినిమా జగమేమాయి షూట్ చేసుకుని వచ్చాము. అక్కడే ఆయన ఏదో ఒక రిసార్ట్ ప్లాన్ చేసి ఆయన చేస్తూ ఉంటే మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాము. అక్కడ సత్కరించారు. ఆయన మొట్టమొదటి సత్కరించడం. ఆ సత్కారం చేసిన రోజున అప్పటికి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చిందని. ఆ మొదటి సత్కారం ఆ కూర్గులో అదే పూర్ణచంద్రరావు గారి చేతుల మీద రజనీకాంత్ గారి సమక్షంలో, వెంకయ్య నాయుడు గారి సమక్షంలో చేసినటువంటి మొత్తం. అప్పుడు ఇంకా అవార్డు కూడా చేతికి రాలా. అలా చేసిన వ్యక్తి పూర్ణచంద్రరావు గారు. ఇక మిగిలి అనేటప్పటికీ మీకు అందరికీ కూడా తెలియని ఏమి లేవు. కాంట్రవర్సీలు వచ్చినాయి కొన్ని, రాజకీయంగా కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి.
నేనంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు గవర్నమెంట్ స్థలం అంతా కూడా నాకు ఇచ్చేశాడని, నేను అవన్నీ కూడా ఎన్ఆర్ఐస్కి అందరికీ అమ్మేశానని, ఇట్లా రకరకాలుగా చాలా పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు కదా అన్నవాళ్ళు కూడా పొలిటికల్గా. ఆ పొలిటికల్గా ఉన్న వాళ్ళు అందరూ చేయటం మూలంగా నేను ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున చాలా గట్టిగా చెప్పాను, నా జీవితంలో నేను తప్పు చెయ్యను, నా కంఠంలో ప్రాణం ఉందగా నేను తప్పు చెయ్యను, నా జీవితంలో ఎప్పుడూ తప్పు జరగదు, మీరు ఎవరైనా సరే నేను ఫలానా తప్పు చేశానని రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీగా ఉంటాను. అప్పుడు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, అప్పుడు వేరే గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం కాదు, మీ పోలీసులు మీ దగ్గర ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు, ప్రెస్ అంతా మీ చేతిలో ఉంది, మీరు కావాల్సింది అన్నీ కూడా నేను చేసిన ప్రాజెక్ట్ ఒకసారి చూసుకోండి, ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు నేను చేసినట్టుగా కానీ, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా ఒక గయ్యం నేను ఆక్రమించుకున్నట్టు కానీ మీరు ప్రూవ్ చేస్తే మీరెవరూ నాకు శిక్ష ఎక్కర్లేదండి, అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్న చెట్టుగా నాకు నేనే గురేసుకొని చచ్చిపోతాను, కానీ నేను ఎవరికి కూడా తల ఉంచాలండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది ప్రూవ్ అయ్యింది. ఎవరు కూడా ఇంక ఎత్తుకోవడం మాట ఎత్తాలి. ఈ రోజు వరకు కూడా ఇవాళ రోజున మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే అది కూడా ఒక కారణం. ఇంత బిజినెస్ మ్యాన్గా ఉండి ఏ రోజున కూడా ఏ తప్పు చేయకుండా ఉన్నారు అనేది ఒకటి. ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా నేను ఒకటే అనుకున్నా, 100 రూపాయలతో నా జీవితం ప్రారంభించాను. నేను ఈ 100 రూపాయలు ఏంది వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు అంటే, ఈ స్టేజ్లో నిలబడాలంటే నా పిల్లల్ని చదివించుకున్నాను, ఇళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, అన్నీ అయిపోయినాయి. నా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది, ఈ డబ్బులన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా అమ్మ నాన్న ఇచ్చినవి కాదు, ఇంకొకటి ఇచ్చినవి కాదు, సొసైటీ నాకు ఇచ్చిన డబ్బు నేను ఫీల్ అవుతున్నాను. అందుకని ఏ సొసైటీ అయితే నాకు ఇచ్చిందో అందులో నా సంపాదనలో కొంత భాగం నేను సొసైటీకి పేబ్యాక్ చేయాలి, మళ్ళీ తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, చాలామంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకునే విద్యార్థులు చాలామంది ఉంటున్నారు. 10th వరకు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ బాగా మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా స్కూల్లో మా కాలేజీలో చేరండి, మీకు ఫ్రీ సీట్ ఇస్తాం, ఫ్రీ లాడ్జింగ్ హోడ్జింగ్ ఇస్తాం, లేకపోతే ఇదిగో ఫ్రీగా డబ్బులు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా, ఒక ఐఏఎస్కి వెళ్ళాలన్నా, ఐఐటీకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎవరు ఎంత ఇస్తారు, ఎవరు కలుగుతారు? చాలా అవుతుంది అది. పైగా వాళ్ళకి ఆ కోర్స్ అయ్యేవరకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచనలో ముఖ్యంగా పేదవాళ్ళని, పేద అంటే పేదల పేద, ఒక వ్యవసాయ కూలీ పిల్లలు కానీ, ఒక లారీ డ్రైవర్ల పిల్లలు కానీ, ఒక బస్ కండక్టర్ల పిల్లలు కానీ, ఒక ఫ్యాక్టరీలో చేసే కార్మికుడి పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళ పిల్లల్ని, బాగా చదువుకున్న వాళ్ళని, 90% అబోవ్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, 10th ఇంటర్వ్యూ తెచ్చుకున్న వాళ్ళకి, ఎంసెట్ ర్యాంక్ 5,000 లోపు వచ్చిన వాళ్ళకి నా దగ్గరికి రండి, నేను ఇస్తాను అని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదండి, ఇది 10 మందికి చెప్పకూడదు అనే ఉద్దేశం ఉంటున్నాం. మన వాళ్ళందరూ కూడా ఒక మాట చెబుతారు, కుడి చేత్తో చేసిన సాయం ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేత్తో చేసిన సాయం కుడి చేతికి తెలియకూడదు. అందుకని నాకు తెలిసి పేపర్స్లో వచ్చే న్యూస్లన్నీ చదివిదిగో పలానా అతను ఇక్కడ ఇట్లా చదివాడు, అతనికి ఇంజనీరింగ్ చదవాలంది, డాక్టర్ చదవాలంది, అతనికి దగ్గర డబ్బులు లేదు, ఎవరన్నా సహాయం చేస్తే వస్తారో అన్న వార్తలన్నీ కూడా సేకరించి ఆ విధంగా మొదలుపెట్టి అలా మౌత్ టు మౌత్ వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ 1000 మంది పైగా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను కూడా చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే, వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే, ఆ రోజున మీరు ఇచ్చిన డబ్బులు ఫోటో ఇవ్వటం మూలంగా మేము ఈ స్టేజ్కి వచ్చామండి నేను వాళ్ళు చెప్పడం కానీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఆ రోజున మీరు ఇచ్చిన సాయంతో మా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళి చేస్తున్నారు, లేకపోతే సింగపూర్ వెళ్ళి చేస్తారు, ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగం చేస్తారండి. వాడు సంపాదించే డబ్బు మాకు పంపించాడు, మేము చేసిన అప్పులన్నీ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టి పెట్టాడు, మా తమ్ముడికి మా చిన్న అబ్బాయిని చదివించాడు, మా కూతురికి కట్టించి పెళ్లి చేశాడు అని ఆ తల్లిదండ్రులు చెప్తా అంటే జీవితంలో ఎంతకంటే ఏం కావాలి? మనం ఎంత చేసినా 4 మెతుకులే తప్ప అంతకంటే ఎక్కువ తినం. అందుకని ఇప్పటికీ కూడా నేను సింపుల్ లైఫ్, నాకు నేనుగా అనుకుంటాను, నాది ధనవంతుడిని, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటారు చాలామంది, మాత్రం కరెక్ట్ కాదు అది.
నేను ఇప్పటికీ సింపుల్గానే ఉంటాను, ఇప్పటికీ మధ్యతరగతి వ్యక్తిగానే ఉంటానే తప్ప ఓ జమీందార్ లాగా ఉండాలి, లేని పోజులు కొట్టాలి అనేది నాకు లేదు. ఇప్పటికీ నేను ఉండేది కూడా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లలకి వాళ్ళు కావాల్సిన ఇల్లు కట్టించి ఇచ్చామని వెళ్ళిపోయారు. మరి మేమందరం వెళ్ళాం పెద్ద ఇంట్లో బంగళా కట్టుకొని, నేను నా వైఫ్ మేమిద్దరం ఉండి ఎలా మెయింటైన్ చేయగలం? మేము వద్దులే అని చెప్పి ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లోనే ఉంటాం. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మీరందరూ వాళ్ళ రోజున వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి పాత్రికేయ మిత్రుడికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా క్వశ్చన్ అవర్ చెప్పండి. చెన్నై శోభన్ బాబు గారు అయితే మీరు హైదరాబాద్ శోభన్ బాబు గారు. మీరు ఎంటర్ప్రిన్యూర్గా మీరు ఇటు టర్న్ అవటానికి ఆయన ప్రశ్న అని చెప్పారు. ఆయనలో మీకు నచ్చిన గుణం కానీ, లేకపోతే ఆయన నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన సినిమా ఆర్టిస్టులు కానీ, హీరోస్ కానీ నేర్చుకోవాల్సిన లక్షణం గురించి చెప్పండి సార్. చాలా మంచి మాట చెప్పారండి, మంచి కామెంట్ కూడా ఇచ్చారు నాకు. సో హైదరాబాద్లో శోభన్ బాబు గారు ఎట్లాగో హైదరాబాద్ మెడ్రాస్లో ఆయన ఎక్కడ ఇది చెన్నైలో శోభన్ బాబు గారు లాగా ఇక్కడ మీద ఉన్నారు. ప్రభు గారు ఒక మాట అన్నాడు ఇలాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారు. కానీ రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ ఎవరంటే మురళీమోహన్ అని చెప్పి మొట్టమొదటి ఆయన ఇచ్చిన బిరుదే అది. శోభన్ బాబు గారు చాలా నియమ నిబద్ధతలతో ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా అంటే ఆయన దగ్గర ఉన్న అణుకోవు కానీ, ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, తర్వాత అందరితో కలిసి ఉండటం కానీ, ఎవరు ఇచ్చి పలకరించినా చాలా ప్రేమగా మాట్లాడటం కానీ, అలాగే చివరికి ఫ్యాన్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడటం కానీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఒకసారి ఏదో క్లైమేట్ ఇది జరిగింది, తుఫాన్లో వచ్చినప్పుడు మేమందరం కూడా చెన్నైలో అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అలాగే శోభన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. శోభన్ బాబు గారు ఒకటే అన్నారు, మురళీమోహన్ గారు పెద్దలందరూ కలిసి వచ్చారు, డివిఎస్ రాజు గారు, వీళ్ళు అందరూ కూడా, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి, ఈ ర్యాట్ రేస్లో నేను పాల్గొలేను. ఆయన 10 లక్షలు ఇచ్చాడని, మీరు ఈయన 20 లక్షలు ఇచ్చాడని నేను చెప్తే నేను ఇవ్వనట్లా. అందరి సమక్షంలో చెప్పారు, అందరూ ఉండగా చెప్పారు. చెప్పి నేను చాలా వాటికి చేస్తున్నాను, నేను చేసే సహాయం ఎవరికి ఏమీ చెప్పను, నేను గోప్యంగా చేస్తాను, అది పబ్లిసిటీ చేసుకోను అని చెప్పి ఆయన చేసింది కూడా, అది కూడా నాకు బాగా నచ్చింది. అది అందుకని నేను ట్రస్ట్ పెట్టాక కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఉండి చేసింది. ఆ ఇన్స్పిరేషన్ కూడా శోభన్ బాబు గారి నుంచి తీసుకుని ఇన్స్పిరేషన్. అది మురళీమోహన్ గారు నమస్కారం సార్. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా సైడ్ నుంచి కూడా ఒక పేద విద్యార్థి వస్తే మీరు జైబేరి ఆఫీసులోనే తీసుకొస్తే మీ రికమెండేషన్తో ఆ విద్యార్థికి ఫీజు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకొని అడగంగానే సహాయం చేశారని ఇప్పటికీ మర్చిపోవట్లేదు. ప్రెస్ మీట్కి వెళ్తున్నాను, ఎక్కడికంటే మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ ది బెస్ట్ కార్యక్రమం అసోసియేషన్ చేస్తుందంటే వెళ్ళి తొందరగా వెళ్ళినారు. సో సంతోషం సార్. సో ప్రశ్న ఏంటంటే, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అన్ని రకాలు చేశారు. సో మిగిలిపోయి ఈ క్యారెక్టర్స్ చేయలేదు అని వ్యక్తిగతంగా ఒక కెరీర్ పరంగా ఏమైనా ఉన్నాయా? చాలామంది ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్తారు, నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేయలేకపోయేది చేయాలి. నేను ఆ మాట ఎప్పుడు అనదలుచుకోలేదండి. ఎందుకంటే నేను సినిమా నటుడు అవుతానని నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది అనుకోకుండా ఛాన్స్ వచ్చింది దానికి వచ్చాను, ఎంటర్ అయ్యాను. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి నేను ఎలా బాగా చేయాలని చూసి ఆలోచించే చేశాను తప్ప, అయ్యో నేను ఆ క్యారెక్టర్ చేయలేకపోయాను, ఈ క్యారెక్టర్ చేయలేకపోయాను అనేటువంటి భావన నాలో ఎప్పుడు కలగల. ముఖ్యంగా మాత్రం ముద్దబంతి పువ్వు అని దాసరి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశాం. అందులో భగ్న ప్రేమికుడిగా సెకండ్ హాఫ్లో తాగుబోతుంటాడు. ఆయన బాగా దగ్గర నుంచి ఎలా చేయాలో చెప్పారు, నేను అలాగే చేశాను. దాసరి గారు కూడా అన్నారు, రేపు పొద్దుడితో నీ జాతకం మారిపోద్దాయా మురళీమోహన్ అన్నారు. అప్పట్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతాను అందరూ విజయవాడ వెళ్ళేవాళ్ళం టాక్ తెలుసుకోవడానికి. దాసరి గారు, నేను ఇంకొక ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కలిసి వెళ్ళాం అక్కడికి. సినిమా చూస్తున్నాం, సగం సినిమా అయిపోయింది, బాగుందన్నారు. ఇంటర్వ్యూల వరకు టాక్ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్లో భగ్న ప్రేముడిగా తాగుబోతు క్యారెక్టర్ మొదలైంది. మొదలవగానే సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేయటం మొదలెట్టారు.
ఎందుకు హూట్ చేస్తున్నారు నాకు అర్థం కాల. నేను సరిగ్గా చేయలేదు, నువ్వు హూట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి కారణం నాకు ఎంతసేపు ఆలోచించినా అర్థం కాల. గురుగారు చెబుతా అన్నా, సార్ వెళ్ళిపోతాం సార్, వాళ్ళందరూ హూట్ చేస్తాడే నేను తట్టుకోలేకపోతున్నానండి అన్న. ఉండు అన్నారు. కాదు వద్దండి వెళ్ళిపోతాను, పోయి మీరు కూర్చొని నేను వెళ్తానన్న. సరే ఆయన కూడా లేచి వచ్చారు, వెళ్ళిపోయాం. తర్వాత ఎంక్వైరీ చేశాను ఎందుకు వచ్చింది ఈ హూట్ చేస్తే, మరి జగమే మాయ సినిమా, జగమే మాయ నాగేశ్వరరావు సినిమా ఏంటి తాగుద్ది, దేవదాసు, సారీ దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతంగా చేశారంటే అద్భుతం. చాలా లాంగ్వేజ్లో చేశారు, అన్ని లాంగ్వేజ్లలో కూడా చేస్తే ఆ హీరోలు కూడా వాళ్ళందరూ కూడా మా అందరి హీరోల్లో కూడా నాగేశ్వరరావు గారు చేసిన దేవదాస్ ఎక్సలెంట్ అనేది ఆయనకి ఆ బిరుదు కూడా ఇచ్చారు. అంత పేరు ఇక అసలు తాగుబోతు క్యారెక్టర్ అంటే నాగేశ్వరరావు గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న లెవెల్లో చేశారు ఆయన. అయిన తర్వాత ఆయనకి ఆపరేషన్, గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి వస్తాడో రాడో అది కూడా చాలామందికి అనుమానం. ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ అంటే అలా ఉండేది. కృష్ణ గారు డేరింగ్ ఏది చేయాలో ఆయన చేయాల్సిందే. అల్లూరు సీతారామరాజు రామారావు గారు తీద్దామంటున్నారు, ఆయన నీళ్ళు అయిపోయారు, ఆయన తీశాడు, పెద్ద హిట్ అయింది. అలాగే ఆయన మనసులో వచ్చింది దేవదాస్ మనం ఎందుకు చేయకూడదు అనే సలహా వచ్చింది. వచ్చిన తర్వాత కొంతమంది దగ్గర తెలిసిన వాళ్ళు వద్దండి అది నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా చేశారు, మళ్ళీ కాంట్రవర్సీ వద్దండి అన్నా కూడా నేను చేస్తానని చెప్పి. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, బ్లాక్ అండ్ వైట్లో సినిమా, నేను సినిమా స్కోప్లో తీస్తాను, కలర్లో తీస్తాను, టెక్నాలజీగా బ్రహ్మాండంగా చేస్తాం, మ్యూజిక్ కూడా బాగా చేయిస్తామని చెప్పి చాలా కష్టపడి చేశారు. సినిమా బాగా నటించారు, మంచి పాటలు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ తాగుబోతు సీన్ రాగానే జనం అందరూ హూట్ చేయడం మొదలెట్టారు. అంటే ఈయన బాగా చేయలేదని కాదు హూట్ చేయడానికి కారణం, నాగేశ్వరరావు అప్పుడు ఫ్యాన్స్ గొడవలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, సోహన్ బాబు ఫ్యాన్స్ అని ఇట్లా ఒకటి సినిమాల మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుంటూ ఉండేవారు, లేకపోతే పేడలు బట్టు ఏదో చేయటం, ఇట్లాంటి ఎన్ని కూడా జరిగిస్తున్నారు రోజులు. అది అలా చేశారు. చేసిన తర్వాత మరి ఈ పాత దేవదాసుని కూడా రిలీజ్ చేశారు. పాత దేవదాసు 100 రోజులు ఆడింది, ఇదేమో 50 రోజులు ఎంతో ఆడింది. ఇది కూడా సక్సెస్, ఫ్లాప్ కాదు ఇది. కాబట్టి ఆ కాంట్రవర్సీగా హూట్ చేయటం అది జరిగింది. ఆ తర్వాత నేను నటించిన ముద్దబంతి వచ్చింది. ఆ రోజున ముద్దబంతి రాగానే కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కానీ, ఇంకా కొంతమంది కానీ వీళ్ళందరూ హూట్ చేశారు. అంటే ఒక ల్యాండ్ మార్క్గా నాగేశ్వరరావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఒకటి చేసి మీరు ఎవరు కూడా ఆయన్ని మించలేరు అన్న లెవెల్ ఎవరికి కూడా ఇందులో నా మీద చెడు భావం కానీ ఇంకోటి కానీ కాదు. కాకపోయినప్పటికీ అది హూట్ చేశారు. అప్పటి నుంచి అనుకున్నా తాగుబోతు వేషం మాత్రం చేయకూడదు. ఏది చేద్దామో అని అనుకున్నానో నాకు చెప్పలేదు, కానీ ఇది చేయకూడదని మాత్రం అనుకున్నాను. అలాగే ఇంకో సినిమాలో శారద గారు హీరోయిన్, నేను హీరో. అది అందులో కమల్ హాసన్ ఎర్లీ డేస్లో వేసిన క్యారెక్టర్ లాంటిది అనమాట, లవ్ బాయ్ లాగా ఇది చేస్తాడు. హీరో ఒక అమ్మాయి పరిచయం కానీ అమ్మాయిని చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఓ బ్లాక్ బోర్డు పెట్టుకుని దాని మీద అమ్మాయి అందంగానే ఉంది, ఆస్తి ఇదిగో ఇంత ఉంది, ఉద్యోగం ఇది చేస్తూ ఉంది, ఈ అమ్మాయిని చేసుకుంటే మనకు లాభం ఎంత అని క్యాల్కులేట్ చేసుకుంటాడు. ఈ లోపల ఇంకో అమ్మాయి పరిచయంగానే దాని పక్కన ఇంకో టేబుల్ వేస్తాడు. ఈ అమ్మాయి అయితే ఈ అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి, అలా అమ్మాయిలు మారిపోతూ ఉంటారు. అది సినిమా రిలీజ్ అయితే సక్సెస్ కాదండి. దానికి కారణం ఎవరు అంటే నేనే. ఎందుకంటే నన్ను మురళీమోహన్ అనగానే ఒక భావన, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, శ్రీరామచంద్రుడు, ఇట్లాంటివన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అప్పటికి. నేను ఆ క్యారెక్టర్ అట్లా చేయటం అనేది జనానికి నచ్చల. అందుకని గిరిబాబు వరకు చేసావు, నువ్వు సేఫ్టీగా ఉన్నావు. మోహన్ బాబు పేరు చూస్తావు, లేపుతాడు నేను పైకి. అయ్యొద్దులేండి, ఆ పేర్లు వద్దు కూడా. అందుకని అక్కడి నుంచి కూడా నెగిటివ్ షేడ్ ఉండదు, నేను చేయనండి అన్న. కానీ రీసెంట్గా ఒక నెగిటివ్ షేడ్ చేశాను ఈ వయసులో. ఒక రోజు నాకు ప్రొడ్యూసర్ గారు వచ్చి కథ చెప్పారు, డైరెక్టర్ గారు వచ్చి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అయినా బాగుంది కథ, మీడియా కథే. మన మీడియాలో మనం బ్రేకింగ్ న్యూస్లు ఇస్తూ ఉంటాం కదా, ఈ బ్రేకింగ్ న్యూస్ ఎవరికాళ్ళే ఉండ కాంపిటీషన్ పెరిగిపోయి అందరికంటే ముందు మనమే ఇచ్చేయాలి, మనమే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి అని చెప్పి చేసేటటువంటి సబ్జెక్ట్ అది. దానికి సంబంధించిన సబ్జెక్ట్ బాగుందండి, సబ్జెక్ట్ వెరైటీగా ఉంది, లేటెస్ట్గా ఉంటుంది. ఇది
కానీ ఇందులో హీరో ఎవరండి అన్న. హీరో మీరేనండి అన్నాడు. నేను హీరో ఏంటి అయ్యా పిచ్చోళ్ళగా ఉన్నావు, నా వయసు అయిపోయింది, తాత వేషం, నాన్న వేషం, ఇంకో వేషం, లేకపోతే ప్రొఫెసర్ వేషం అట్లాంటిది ఇవ్వాలి కానీ నాకు అదేంటి హీరో అంటే. కాదండి, ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఒక ఛానల్ చైర్మన్. ఆ ఛానల్లో మీ ఛానల్ అనమాట. ఆ ఛానల్లో మీరు ఎలా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎలా చేశారు అనే దాని మీద సబ్మించింది అన్నారు. నాకు నచ్చింది, అది చేశాను. సినిమా పూర్తయింది. మరి జనంలోకి వచ్చిన తర్వాత అది సక్సెస్ అవుద్దా లేదా అనేది పక్కన పెడితే ఒక న్యూ సబ్జెక్ట్, మన మీడియాకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇవాళ అట్లాంటి బ్రేకింగ్ న్యూస్ల మూలంగా చాలా చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి కొంతమందికి. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు గారు శుభ్రంగా ఉన్నప్పుడే చంద్రబాబు గారు చచ్చిపోయారు అన్నారు, కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయారు అన్నారు, ఇంకోళ్ళు ఎవరో చచ్చిపోయారు అన్నారు. మర్నాడు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి బాబు నేను చచ్చిపోలేదు, ఇంకా నేను బతికే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నానే చెప్పాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. అలాంటి దాని మీద సినిమా అది బ్రేకింగ్ న్యూస్. అది మాత్రం చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా వేసారు అందరూ. ఇది బ్రేకింగ్ న్యూస్, ఇది రియల్ బ్రేకింగ్ న్యూస్. సార్ మీరు తాగుబోతు క్యారెక్టర్ గురించి చెప్పారు కదా, ఆ రోజుల్లో అంటే మీరు ఓతండ్రి తీర్పు ఆ రోజుల్లో చేస్తున్నప్పుడు మీ కళ్ళు చూస్తే ఎప్పుడు ఎక్కువ కొద్దిగా రెడ్డిష్గా ఉండేవి. మురళీమోహన్ గారు ఎప్పుడు తాగుతూ ఉండేవా అన్న దానికి కూడా కాంట్రవర్సీ వస్తే మీరు ఒక సమాధానం చెప్పారు. అది ఒకసారి ట్రైన్లో విజయవాడలో షూటింగ్ చేసేసి ట్రైన్ ఎక్కాము, వస్తున్నాం. ఆ గేట్ అక్కడ ట్రైన్ అప్పుడు ఫైట్స్ అయ్యాయి లేవు. వచ్చి అందరు కూడా అద్దం దొరికితే అద్దాలు వేసేసి కూర్చున్నాం. ఒరే చూడరా ఎట్లా ఉన్నాడు, కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, బాగా మందు వేసేసినట్టు ఉన్నాడు అన్నాడు. ఇది నాకు ఎప్పుడు మందు కూడా తాగను నేను, కానీ నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు తొందరగా ఎర్రబడతా ఉండి, కొంచెం ఎండలో తిరిగినా ఎర్రబడటం అట్లాంటిది అన్నీ ఉండేది. అది బాబు పిలిచి బాబు నాకు మందు అలవాట్లేదు, నేను ఎప్పుడు మందు తాగను, నేనేం తాగలేదు, నా కళ్ళు ఎర్రబట్టం అనేది నా ఆరోగ్యానికి సంబంధించింది అంతేగాని అని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నాను. కాబట్టి ఎంతమందికి అని చెప్తాను చెప్పం కదా, అలా అనుకునేవారు నన్ను చాలా తాగుబోతని. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ముందుగా కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నానండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఇంకా మిగిలిన అదర్ కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు ఇట్లాంటివి ఏమీ జరగకూడదు, దిక్కులు చూడకుండా రామయ్యలాగా ఉండు అని. దిక్కులు చూడక రామయ్య పక్కన మంది సీతమ్మ. అందుకని అందుకే చెప్తా, నా జీవితం ఒక తెల్ల కాగితం, నా తెల్ల కాగితం మీద ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేదు, పడనవ్వను కూడా. సార్, ఇండస్ట్రీలో దాదాపు టాప్ స్టార్స్ అందరి వారసులు మళ్ళా ఎంట్రీ ఇచ్చారు. సో వారిలో చాలామంది సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తున్నారు. బట్ మీ వారసులు అసలు ఇండస్ట్రీ వైపు రాలేదు. అంటే అది వాళ్ళ అభిమతమా, మీరు ఈ వైపు రావద్దని మీరు ఏమన్నా రిస్ట్రిక్షన్ పెట్టారా, ఎలా? అంటే ఈ విషయంలో ఇంకో విధంగా చెప్పాలంటే మీకు సోహన్ బాబు గారి ఆదర్శమేమో ఇలా. ఇది కూడా ఈ విషయంలో ఆదర్శం కాదు అది. నా ఉద్దేశం కూడా ఎప్పుడైనా సరే పిల్లల్ని మనం చదివించేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తయారు చేయటం కాదు, వాళ్ళకి ఇష్టమేంటో తెలుసుకొని వాళ్ళ ఇష్టమైన రీతిలో మనం చదివి చెప్పించి పైకి తీసుకురావాలి అనేది నాకు మొదటి నుంచి భావం. అందుకని మా పిల్లల్ని బాగా చదివించాను. అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి కూడా ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఓ రోజున బాబుకి మెడ్రాస్లో ఉన్నాం, అప్పుడు ఇంకా సినిమాల నుంచి ఆఫర్లు రావడం అన్నమాట. రాఘవరావు గారు కూడా కవర్ చేశారు ఒక రోజున. ఏమయ్యా మీ వాడిని పంపిస్తూ సినిమా మన దాంట్లో చేద్దాం అది ఇది అని అడిగితే నేను బాబుని పిలిచి అడిగాను, బాబు ఇట్లా ఆఫర్స్ వస్తున్నాయి, తమిళ సినిమాల వాళ్ళు కూడా అడుగుతున్నారు నన్ను, మరి చేస్తావా అని అడిగితే నేను చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న. నన్ను వీలైతే అమెరికా పంపించండి, నేను ఎంబీఏ చేసి వస్తాను, అప్పుడు బీకామ్ అయిపోయింది, ఎంబీఏ చేస్తాను అని చెప్పి అన్నాడు. సరే అయితే వెళ్ళు అని చెప్పి అక్కడ పంపించాం. అక్కడ ఎంబీఏ చేశాడు. చేసి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి. బాబు మరి ఆఫర్లు వచ్చినాయి, మళ్ళీ ఏం చేద్దామన్నా. నాకు సినిమాల్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. దేంట్లో ఇంట్రెస్ట్ నీకు అన్నా, బిజినెస్లో ఇంట్రెస్ట్ అండి. సరే అయితే రా బిజినెస్లోనే అని చెప్పి అట్లా ఇది చేశాను. కానీ మా అమ్మాయిని చూసినప్పుడు మాత్రం చాలా సందర్భాల్లో నాకు అనిపించేది, మా అమ్మాయిని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది.
ఆ రోజుల్లో ఎవరు కూడా ఇప్పుడు కృష్ణ గారి అమ్మాయి కూడా వస్తేనే గొడవ చేశారు. అంటే అలా అని కాదు, కానీ తను కూడా బాగా చదువుకుంది, తను కోరుకున్నట్టుగా పెళ్ళి కూడా సంబంధం కూడా వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసాం. నిన్నే అన్నా మా అమ్మాయితో ఏదో మాటల మీద వచ్చి, మధు, అమ్మాయి పేరు మధు, బాబుని చేద్దాం అనుకున్నాము, చేయలేకపోయాము, వాడు ఇష్టం లేదన్నాడు. కానీ నీ విషయంలో మాత్రం నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిన్ను కనుక సినిమా ఇండస్ట్రీకి ఇది ఇంట్రడ్యూస్ చేసి పెడితే మరో జయాబాదిరిలాగా, ఆంధ్ర జయాబాదిరిలాగా ఉండేదాన్ని నువ్వు. అంటే హోమ్లీగా జయబాదిరి సినిమాలు, బిగిన్ సినిమాలు అన్నీ చూసుంటారు కదా అప్పట్లో, బ్రహ్మాండ. అమితాబ్ గారితో పెళ్లి కూడా కాకముందు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. అలాంటివి పనికొచ్చేది, బాగా చేసి ఉండేది అని అనుకున్నాను. నేను చెప్తాంటే కూడా వదిలేండి, నాకు ఈ లైఫ్ హ్యాపీగా ఉంది. సార్, మీ మనోరాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఫిల్మ్ లైన్లో ప్రొడక్షన్ కూడా చూస్తున్నారు అనిపిస్తుంది. మరి ఆమెకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ ఇంతవరకు బయటపడలేదు. ఒకసారి 1-2 సార్లు అడిగాము. ఇప్పుడు అంతా కూడా ఎవరికైనా, ఇప్పుడు మా మనవరాలు అయినా, అలాగే మా తమ్ముడు కిషోర్ గారి అమ్మాయి అయినా సినిమా ప్రొడక్షన్ మీద, సినిమా నిర్మాణం మీద ఉన్నాయి, కానీ ఆశలు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనే ఆశలు వాళ్ళకి ఎవరికి లేవు. నమస్తే అండి, ప్రకాష్ అండి. ఆ, మీరు జన్మతః మాగంటి వారి అబ్బాయి, సినిమా రంగంలో నిర్మాతగా, హీరోగా వారాల అబ్బాయి. మీ సినిమాలన్నీ 10 వారాలకు పైగా ఆడాయి, 100 రోజులు చేసుకున్నాయి. అయితే మీరు అతడు సినిమా తర్వాత నిర్మాణానికి చాలా దూరంగా ఉన్నారు. మీ తాలూకు అభిరుచి ప్రకారం చూస్తే వారాల అబ్బాయి కానీ, పిచ్చిపంతులు కానీ, ఓ తండ్రి తీర్పు కానీ, శ్రావణ మేఘాలు, రాజేశ్వరి కళ్యాణం అన్నీ కూడా ఒక సెన్సిబుల్ మూవీస్. నేను దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి వారాల అబ్బాయి చూస్తాను, కరువు తీరా కన్నీళ్ళు పెట్టుకుంటాను నిజంగా. అందులో సత్యనారాయణ గారి వేషం, మన ప్రభాకర్ రెడ్డి గారి బ్రదర్స్ పిచ్చెక్కిపోదు సార్ అసలు. అవును. అట్లాగే నేను ప్రతి 2-3 నెలలకు ఒకసారి జ్యోతి సినిమాలో పాటలు, కల్పన సినిమా పాటలు, జేబు దొంగలో మీ మీద ఉన్న పాట, అమరదీపంలో మీ మీద ఉన్న పాట ఖచ్చితంగా నేను 2 నెలలకు ఒకసారి కోర్సులాగా ఓ క్యాప్సూల్ వేసుకున్నట్టుగా అది మానసిక వికాసానికి, మనోల్లాసానికి, మనోమయ కోశ శుద్ధికి అది చేస్తుంటాను నేను. మీరు సినిమా నిర్మాణం ఆపేయటం వల్ల ఒక మంచి సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకి మిస్ అయిపోతున్నారు అనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది. అయితే అతడు సినిమా విషయంలో కొంచెం మీరు అసౌకర్యానికి లోనవుట్, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే అది మర్చిపోయి మీరు, మన కిషోర్ గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఇప్పుడు ఆవిడ మా ఆవిడ నాగార్జున గారు తీశారు, పెద్ద సినిమాలు తీశారు, భారతంలో బాలచంద్రుడు. సంక్షిప్తంగా ఉండదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చిన్న సినిమాకి కూడా మంచి రోజులు వచ్చాయి, కంటెంట్ బాగుంటే సినిమాలు బాగా ఆడుతున్నాయి. కాబట్టి మళ్ళీ మీరు నిర్మాణంలోకి వస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? రావాలనే కోరిక మనసులో ఉందండి. యాక్చువల్గా ఏమైందంటే అతడి సినిమాలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేది లేదు, బాగానే ఆడింది, మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడతారు. అది మాటలు, అందులో డైలాగులు కానీ, పాటలు కానీ, కామెడీ సీన్లు కానీ, ఎవ్రీథింగ్ చాలా సక్సెస్ఫుల్. అయితే ఏంటంటే మేము మొదటి నుంచి కూడా, మొదటి సినిమా దగ్గర నుంచి జగమేమాయి, అది వారాల అబ్బాయి ఫస్ట్ సినిమా జయబేరి బ్యానర్ మీద, దానికి ముందు మురళీ చిత్రాన్ని బ్యానర్ పెట్టి దాంట్లో రామదండు సినిమా చేసాం, పిల్లల సినిమా. అది కూడా బాగా సక్సెస్ అయింది. మాకు ప్లానింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మేము పేపర్ మీద ప్లాన్ చేసుకుంటాం. సినిమా అనగానే దీనికి క్యాస్టింగ్ ఎంత అవుతుంది, ప్రొడక్షన్ ఎన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అని మేము బడ్జెట్ వేసుకుంటాం. ఆ బడ్జెట్కి 10% అటు ఇటు తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ 10% దాటి ఇంకో చోటికి వెళ్ళటం అనేది జరగల. తర్వాత 3 నెలల్లో, ఇవాళ సినిమా మొదలు పెడితే 3వ నెలలో ఖచ్చితంగా 100వ రోజు నాటికి సినిమా రిలీజ్ అవ్వాలి అనేది ఒక పద్ధతి పెట్టుకొని పద్ధతి ప్రకారం చేసాం సిస్టమేటిక్గా. అది అతని దగ్గరికి వచ్చినప్పుడు అట్లా చేయలేకపోయాం. బహుశా అప్పటికి పద్ధతులు మారినాయి, చాలా మారినాయి, టెక్నాలజీ మారింది, ఇవన్నీ అవటం మూలంగా. అసౌకర్యం అంటే సినిమా సక్సెస్ డబ్బుల గురించి కాదు, ప్లానింగ్ లేకుండా అయిపోయింది. సినిమా బడ్జెట్ ఏంటో తెలియకుండా అయిపోయింది, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు అనేటటువంటి భావన కలిగిన మాట మాత్రం వాస్తవమేనండి. అలా అని మీకు చెప్పి మానలేదు, కానీ అప్పుడే ఆ సినిమా జరుగుతూ ఉండగానే రాజకీయ ఎంట్రీ జరగటం. ఒకసారి నా కాన్సన్ట్రేషన్ అందులో దిగిన తర్వాత, ఇందాక ప్రభు గారు చెప్పినట్టుగా ఫస్ట్గా నిలబడింది రామారావు. ఫస్ట్లో అడిగారండి పిలిచి,
మేము అప్పుడు మనందరం కూడా మెడ్రాస్లోనే ఉన్న రోజుల్లో వచ్చి అడిగితే మీరు ఎంపీగా పోటీ చేయండి అంటే నేను చెప్పాను, సార్ మీలాగా సాక్రిఫైస్ చేసి నేను రాలేనండి, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, ఇటు ఇటు కాకుండా అవటం నాకు ఇష్టం లేదని చెప్పి అని చెప్తే పాప కన్విన్స్ అయ్యారు ఆయన. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళు అయ్యేటప్పటికి అన్ని రకాలుగా సెటిల్ అయ్యావని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచి ఆ రోజు రామారావు గారు చెప్తే నువ్వు కాదన్నావు, ఇప్పుడు చెయ్యి అని చెప్పి మళ్ళీ ప్రశ్న ఇచ్చారు. అప్పుడు కూడా నో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే మరి కోటేశ్వర శివప్రసాద్ గారు కంబాటి రామ్మోహన్ గారిని పంపించి ఎలా అయినా సరే ఒప్పించి తీసుకురా అన్నారు. దాదాపుగా 5 గంటల సేపు మా ఇంట్లో కూర్చొని నన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఆ దిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షనే నా ప్రభు చెప్పినట్టుగా గెలిచి ఓడిపోయాను. టీవీలో కూడా వచ్చేసింది గెలిచారు అది ఇదని. అంటే 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఎంపీకి, 6 కాన్స్టిట్యున్సీస్లో 40,000 మెజారిటీ వచ్చింది. ఈ లాస్ట్ ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది, దాంట్లో కూడా ఇంకా అవ్వలేదు ఇంకా కౌంటింగ్. అది ఏం జరిగిందో నాకు తెలుసు కానీ చెప్పలేను. అది రాజకీయంగా నన్ను కావాలని ఓడించారు అక్కడ. నన్ను ఓడించాలనేది కాకుండా అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకోవడం కోసం చేశారు. అటు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది, మాకు రాజమండ్రి నుంచి ఎంపీగా ఆయన కావాలి, ఉండవల్లి గారు కావాలి అని చెప్పి ఇచ్చి నన్ను మేనేజ్ చేశారు. ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత పట్టుదల పెరిగింది. ఇంతవరకు జీవితంలో నేను ఎక్కడ ఓడిపోలేదు. ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి అని చెప్పి 5 ఏళ్ళు అక్కడే ఉండి, రాజకీయంలో నేను ఎంపీని కాకపోయినా కూడా అన్ని రోజులు అక్కడే ఉండి 5 సంవత్సరాలు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచి, నేను గెలవటమే కాకుండా నా 7 ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాను. ఇక అంత కాన్సన్ట్రేషన్ ఇదిలో ఒక 15 ఏళ్ళు జీవితం అంతా రాజకీయం వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి సినిమా తీద్దాం అనుకునేటప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీగా అద్భుతంగా పెరిగింది. మంచి మంచి సబ్జెక్టులు చేస్తారు. ఇదివరకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళను దగ్గరే సినిమా రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఆడుతుంది. సాంకేతికంగా ఇప్పుడు గొప్ప వాళ్ళు వచ్చారు. సాంకేతికంగా కూడా ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి. మరి దీన్ని నేను దాంట్లోకి ఎమర్జీ అవ్వడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. ఆ టైం తీసుకొని పెద్ద సినిమాల జోలికి వెళ్ళను, కానీ మళ్ళీ ఇందాక మీరు అన్నట్టుగా చిన్న సబ్జెక్టులు కూడా బాగా తీస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అని దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా సినిమా మొదలు పెడతాను. సార్ ఇప్పుడు మా అసోసియేషన్ బాగుండేదండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా కూడా బాగుండేవి, చాలా బాగా సక్సెస్ఫుల్గా చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేదు, ఎవరి కాళ్ళు అయిపోయాం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి అనేది కూడా తెలియనటువంటి అగమ్యమైన గోచర్లో ఉండిపోయాం. ఆ టైంలో ఒకసారి సుబ్రహ్మరెడ్డి గారు ఆర్టిస్టులందరినీ చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకుని వెళ్ళి వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఆడించారు. ఆ క్రికెట్ మ్యాచ్ అయిపోయి తిరిగి వచ్చాడు ఫ్లైట్లో. ఆ రోజు నేను అన్న, చిరంజీవి గారు వీళ్ళు అందరూ ఉన్నారు, ఏమంటే ఇట్లా మనకి ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు, పెద్ద ఆర్టిస్టులు పెద్ద హీరోలకి అక్కర్ల, మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోగలరు, చిన్న ఆర్టిస్టులకు ఏదైనా వస్తే ప్రాబ్లం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఎలా చేయాలి అనేటటువంటి చాలా సమస్యలు వస్తున్నాయండి, అసోసియేషన్ పెడితే బాగుంటుంది అని ఆ ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఎయిర్లో చెప్పగానే అందరూ సపోర్ట్ కొట్టారు. డెఫినెట్గా పెట్టుకుందాం అన్నారు. మర్నాడు అందరం కలిసి రామానాయుడు గారి స్టూడియోలో కూర్చొని చేసుకున్నాం. ఫస్ట్ 6 months ఒక నామినేటెడ్ బాడీలాగా వేసుకొని తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత ఎలక్షన్ పెట్టుకుందాం అని అనుకున్నాం. అప్పుడు అందరం కూడా యునానిమస్గా చిరంజీవి గారిని అడిగాం. చిరంజీవి గారు మీరు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇటు గురించి పెద్దగా తెలియదు, మురళీమోహన్ గారికి తెలుసు కాబట్టి ఆయన సెక్రటరీగా ఉండేటైతే ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఉంటాను, ఆయన ఫౌండర్ సెక్రటరీగా ఉంటే వేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట మీద దానికి ఏం పేరు పెట్టాలి అన్న దాని మీద కూడా నాకు, ఎందుకంటే మలయాళం వాళ్ళది అమ్మ అసోసియేషన్ అనేది ఉంటుంది, అంటే అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అని అమ్మ, దానికి తగ్గట్టుగా రావాలి అని ఆలోచించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MAA మా అంటే అమ్మ అనే ఉంది. హిందీలో అయితే మా అనే అంటారు, అమ్మ అని పిలవరు. ఇది మంచి పేరు అవుద్ది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకొని బాబు గారితో మోనోగ్రామ్ అయ్యని కూడా చేసాం. ఆ రోజు రూపాయి లేదు అసోసియేషన్కి. ఏదైనా వస్తే చిరంజీవి గారు, నేను, రామానాయుడు గారు, ఇంకొకళ్ళు తలా జేబులు వచ్చి తీసుకొని వెళ్ళి చేసి
మా ఇల్లే ఆఫీసు, మా స్టాఫ్ దానికి ఇది చేసాం. చాలా బాగా చేసాం. అది పెద్దదయ్యింది, బ్రహ్మాండంగా జరిగింది. చివరికి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక అది కూడా గాడి చెప్పింది. సార్ మురళీమోహన్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా మా అసోసియేషన్ స్టార్ట్ అయింది, బాగుంది. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చిరంజీవి గారిని అన్నయ్య గారు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తారు, కానీ చిరంజీవి గారే మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తారంటారు. మానవూరి పాండవుల నుంచి మీ మధ్య అసోసియేషన్ ఉంది. మొన్న నుంచే మిమ్మల్ని ఆయన రిక్వెస్ట్ చేసి గాడ్ ఫాదర్లో కూడా మంచి క్యారెక్టర్ అన్నయ్య మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్నారు. అందరూ అన్నయ్య అని పిలిచి చిరంజీవి గారు మిమ్మల్ని అన్నయ్య గారు అని పిలవటం పట్ల మీ అభిప్రాయం, మీ స్పందన ఏమిటి? మొదటి సినిమా నుంచి అది ఆయనకి మొదటి సినిమా మనోహర్ పాండవుల సినిమా షూటింగ్ చేసేటప్పుడు అందులో నాది ధర్మరాజు గారి క్యారెక్టర్, చిరంజీవి గారు అర్జెంటు, ప్రసాద్ బాబు గారు వీవుడు, ఇట్లా మేమందరం కలిసి చేసాం. అప్పుడు వాళ్ళందరూ కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అనే పిలిచేవారు. ధర్మరాజు క్యారెక్టర్గా పెద్ద ఇదినే సినిమాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 5 కలిసే వెళ్ళేవాళ్ళం. తర్వాత ఒక రోజు కృష్ణరాజు గారు అన్నారు, చిరంజీవి గారు యాక్ట్ చేస్తుంటే చూసి, మురళీమోహన్ అవుతాడు పెద్ద యాక్టర్ అవుతాడయ్యా, కన్ను చూసి ఎంత ఉందో, ఎక్స్ప్రెషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి విలన్ అవుతాడయ్యా అన్నాడు ఆయన. విలన్ అవటం ఏంటండి బాబు, అతనికి ఉన్న టాలెంట్ చూస్తే నాకే మర్చిపోతాను, ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్న. ఇదే మాట నేను అన్నది, రెండో మాట కాదు, నిజంగా అన్నట్టే. అంత పెద్ద హీరో అయ్యాడు. ఎంత పెద్ద హీరో అయినా ఇవాళకి కూడా నన్ను అన్నయ్య అని పిలుస్తాడు ప్రేమగా. నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అని తెలియగానే మరుసటి రోజు ఇంటికి వచ్చేసి గంట సేపు ఇంట్లో కూర్చొని సత్కరించి వెళ్ళిన మనిషి. ఎప్పటికీ కూడా అన్నయ్య అనే పిలుస్తాడు ఆయన. అలాంటి అన్నయ్య నాకు ఉండటం చాలా సంతోషం. మురళీమోహన్ గారు లాస్ట్గా 3, 4 చేశారండి.